వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోకి స్వాగతం. ఆత్మీయులతో శబరిమల యాత్ర. జై బజరంగ బలి. యాక్చువల్గా ఈ న్యూ ఇయర్కి నాకు వేరే ప్లాన్స్ ఉండే, బట్ అనుకోకుండా స్వామివారి నుంచి పిలుపు వచ్చిందని అనుకుంటున్నాను. నా ఆత్మీయుల ద్వారా ఆయన మా సిద్ధు స్వామి నా దగ్గరికి రావడం, ఇట్లా శబరిమలకి వెళ్దాం అనడం, నేను ఒప్పుకోవడం అంత చక్కచక్క జరిగిపోయాయి. రైట్ నౌ నేను ఇప్పుడు రాయచోటిలో ఉన్నాను. రాయచోటి మా సిద్ధు స్వామి, ఎవరైతే నా ఆత్మీయులు అని చెప్పానో ఆ సిద్ధు స్వామి ఇక్కడే ఇడుముడి కడుతున్నారు. సో ఇక్కడి నుంచి ఫస్ట్ మేము కాణిపాకం వెళ్తాం. కాణిపాకం నుంచి ఇంకా ప్లాన్స్ చేసుకున్నాం. అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒకటి 1 by 1 ప్లాన్ చేసుకుంటున్నాం. సో స్వామివారి ఆశీర్వాదంతో ఈ యాత్ర సజావుగా సాగాలని, అలాగే ఆయన ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. శంభుకుమారం మంగళరూపం, శంభుకుమారం మంగళరూపం, మణిమయ భూషణాభయ ప్రదాయ, మణిమయ భూషణాభయ ప్రదాయ, పంపాతీర నివాసిత దైవం, పందల రాజ కృపాకర తీర, పందల రాజ కృపాకర తీర, శరణం శరణం. మా ఈ యాత్రలో ఫస్ట్ డెస్టినేషన్ కాణిపాక వినాయక స్వామి టెంపుల్. ఇదిగోండి మా స్వామి అండ్ మై ఫ్రెండ్ సాయి అండ్ మా స్వామి, మా మణికంఠ స్వామి మర్చిపోలేదు. మణికంఠ స్వామి అండ్ మా రథసారథి శివగారు అండ్ వినోద్, సాయి అండ్ మా అన్న, మా ఆప్తుడు. కోనేరు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి వాటరు. ఈ ఆలయం అత్యంత ప్రత్యేకం. ఎలాగంటే పురాతన బావి, అందులో పవిత్ర జలం, ఆ జలం మధ్యలో దేవతామూర్తి. ప్రపంచంలో ఇలా ఉన్న ఏకైక ఆలయం మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఆలయం మాత్రం దినాభివృద్ధి చెందుతుంది. చాలా బాగుంది. ఇప్పుడు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా బాగుంది. సో టెంపుల్లోకి అయితే మొబైల్ ఫోన్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. మనకి అక్కడ స్టార్టింగ్లోనే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ముఖద్వారం మాత్రం మనం కవర్ చేయగలిగాను నేను. ఇక దర్శనాన్ని విషయానికి వస్తే ఫ్రీ దర్శనం ఉంది, నిజరూప దర్శనము, శీఘ్ర దర్శనము, అతి శీఘ్ర దర్శనము. మేము ఇప్పుడు అతి శీఘ్ర దర్శనం ద్వారా వెళ్ళబోతున్నాము. సో మీరు అక్కడ లెఫ్ట్ సైడ్ చూసారు కదా బోర్డు. సో ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనం కూడా తెలుసుకుందాం అనమాట. సో దర్శనం అయితే అయిపోయింది. ఇది బ్యాక్ సైడ్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. పులిహోర, వడ, అభిషేకం, లడ్డు అన్ని గ్రాములతో సహా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎన్ని గ్రాములు, ఎంత కాస్ట్ అనేసి. గుడి అయితే ఎక్సలెంట్గా ఉంది. ముందుకంటే ఇంకా మాడ వీధులు చూడండి ఎంత శుచిగా శుభ్రంగా ఉన్నాయో, చాలా బాగా మెయింటైన్ చేస్తూ. అక్కడ చూశారు కదా ఆ షాపు, గో ఆధారిత ఉత్పత్తులు అనమాట. ఇక మనము స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ చూడండి, మనకు స్ట్రైట్గా మణికంఠేశ్వర స్వామి ఆలయం, అలాగే మనం రైట్ వెళ్ళామనుకోండి వరదరాజ స్వామి ఆలయం, నక్షత్రవనం ఉంది లెఫ్ట్లో, అండ్ గోశాల కూడా ఏదో వెళ్ళొచ్చు. సో ఫస్ట్ మనం ఇప్పుడైతే మణికంఠేశ్వర స్వామి ఆలయం చూసుకుందాం. టైం అయితే లేదు. అక్కడ చూస్తుంటే దేవతామూర్తులు చాలా కలర్ఫుల్గా, నిజమైన దేవతామూర్తులు ఉన్నారా ఇక్కడ, కొలువుదీరు ఉన్నారా అన్నట్లుంది. సో మనం ఇప్పుడు మణికంఠేశ్వర స్వామి ఆలయం చూసుకొని ఇక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్కి స్టార్ట్ అవుతాం అనమాట. సో లోపలికి వెళ్దాం రండి. నిజమైన దేవతామూర్తులు కొలువుదీరినట్లుందందనమాట. ఫ్రెండ్స్, కాణిపాకం వస్తే మాత్రం తప్పకుండా ఈ ప్రదేశాన్ని అయితే చూడండి. ఆపోజిట్లోనే కొంచెం టైం తీసుకొని, ఎందుకంటే చూడండి దేవతామూర్తులు నిజంగా మన ముందే ఉన్నట్లుంది. ఎంత శ్రద్ధాశక్తులతో, ఎంత బాగా వీళ్ళు ఇక్కడ మలిచారనమాట ఆ దేవతామూర్తులని. లోపలికి ఎంటర్ అవగానే నందీశ్వరుడు, ఇంకా చుట్టూ చూడండి కలర్ఫుల్గా ఉంది గోపురం అయితే. కానీ ఇక్కడ లోపలికి కూడా వెళ్దాం, మనం ఆలయం లోపలికి కూడా వెళ్దాము. సో ఇక్కడైతే ఎవరు అబ్జెక్షన్ అయితే చెప్పడం లేదు వీడియో తీయడానికి. బహుశా గర్భగుడిలోకి అయితే అలో చేయరేమో అని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఆలయ పరిసర ప్రాంతాలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. సో ఇంకా మనకు కాణిపాకం గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ చుట్టుపక్కల ఏ వాహనాలు కొన్నా తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు చేసిన తర్వాతే ఆ వాహనాన్ని వాడతారనమాట. అండ్ ఇంకోటి చాలా సత్యదేవుడు, చాలామంది ఇక్కడికి వచ్చి ప్రమాణాలు కూడా చేస్తారు. అంత పవర్ఫుల్ స్వామి కాణిపాకం అంటే ఆషామాషి విషయం అయితే కాదు. నిత్యం వేలాదిగా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు.
అంత గొప్ప మహిమాన్వితమైన క్షేత్రం ఈ కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ దర్శనం చిన్న బ్రేక్. అక్కడ తీసుకున్న ప్రసాదాలు మొత్తం ఖాళీ చేసేసారు. వినోద్ ఎక్కువ తినేసాడు. 5 వడలు ఉంటే 5 వడలు ఫినిష్. మా స్వామి మణికంఠ స్వామి చూడండి, తింటూనే ఉన్నాడు. ఆపురా బాబు అంటే ఆపుతలేడు. అయ్యప్ప ఆపయ్యప్ప, ఇంకా నా 5-6 లడ్లు ఉన్నాయి, ఏమన్నా ఆపేసాయప్ప, ఆపవా. ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడు, ఒక యజ్ఞం, లడ్డూల యజ్ఞం చేస్తున్నాడు. అండ్ మా సాయి బ్రో చూడండి, అడిగి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఒక యూట్యూబర్కి ఇంకేం కావాలా అడిగి మీ ఛానల్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకుంటామంటే ఒక యూట్యూబర్కి అంతకంటే ఏం కావాలండి. ఐఎమ్ లక్కీ విత్ మై మణికంఠ స్వామి. థ్యాంక్ యూ స్వామి. స్వామి, ఎలా జరిగింది దర్శనం? సూపర్ దర్శనం అయితే చాలా దగ్గరగా చూసుకున్నాం కదా. అందరూ అయితే సిల్వర్ డోర్ కంటే ముందే ఉన్నారు. మనం సిల్వర్ దాటాం, గోల్డ్ దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ టైం అన్నమాట నేను కూడా గర్భగుడి దగ్గర. వావ్. నెక్స్ట్ ఎక్కడ మన డెస్టినేషన్? గోల్డెన్ టెంపుల్. ఎన్ని కిలోమీటర్లు ఉంది కాణిపాకం నుంచి? 59. డన్. రైట్. ఫస్ట్ టైం అండి నేను దాదాపు కాణిపాకంకి దగ్గరే కదా నాకు. నేను ఉన్న ఊరు నుంచి 45 కిలోమీటర్సే. నేను దాదాపు ఒక 5-6 సార్లు వచ్చింటాను. ఇంత దగ్గరగా అయితే నేను ఎప్పుడు దర్శనం చేసుకోలేదు. సో సిల్వర్ గేట్, సిల్వర్ డోరు, ఆ తర్వాత గోల్డ్. అక్కడి నుంచి మనకు స్వామివారు ఒక 1.5 మీటర్ దూరంలో ఉన్నారు. సో మనకు సిద్ధు స్వామికి తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన దయ వల్ల, స్వామివారి ఆశీర్వాదం వల్ల అత్యంత దగ్గరగా అద్భుతమైన దర్శనం అయితే జరిగింది. సో రియల్లీ అది ఒక వర్ణించలేని అనుభూతి ఫ్రెండ్స్. రియల్లీ ఇట్స్ ఏ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ యాత్ర అంతా ఇంతే అద్భుతంగా జరగాలని ఫస్ట్ మనం వినాయక ఆదిదేవుడిని మొక్కున్నాం కాబట్టి ఆయన ఆశీర్వాదంతో ఈ యాత్ర ఇంకా మరింత సజావుగా సాగాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఆ దేవదేవుడి ఆశీర్వాదాలంతా మీకు ఉండాలని, మీరు కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటూ, స్వామివారు మీరు కూడా చెప్పండి మన సబ్స్క్రైబర్స్కి హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, థ్యాంక్ యూ. సో కాణిపాకం నుంచి 60 కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇది చూస్తున్నారు కదా, గేట్ 1. ఈ గేట్ లోపలికి మనము వెహికల్తో సహా ఎంటర్ అవ్వచ్చు. మనకు లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. అండ్ మనకు స్ట్రైట్గా స్పెషల్ సేవాస్ ఏదైనా అవైలబుల్ ఉంటే అక్కడ మనకు సాయం చేయడానికి ఉన్నారు. సో ఈ టెంపుల్ని చూసిన తర్వాత కొంచెం ఇది కమర్షియల్గా అనిపించింది నాకు బాగా, ఎందుకంటే కాస్ట్లీ టెంపుల్, కొంచెం కాస్ట్లీ టెంపుల్. ఎదురుగా చూస్తున్నారు కదా కౌంటర్. జనరల్ దర్శనం టైమింగ్ చూడండి, ఓన్లీ 5 సార్లు మాత్రమే దర్శనం ఉంది. 9:45 మార్నింగ్, 10 PM, ఓన్లీ 15 మినిట్సే. సో ఇలా 5 దర్శనాలు ఉన్నాయి. ఆ టైమింగ్ చూస్తున్నారు కదా. మిగతా అంతా కూడా కమర్షియల్ బ్రేక్ అనమాట. ఇక్కడ కూడా తిరుమల లాగానే మన మొబైల్స్ అన్ని ఇక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు మేము 500 రూపీస్ టికెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు. 300 రూపీస్ టికెట్ అయితే 10 మినిట్స్ 10 రకాల హారతులు ఇస్తారంట. మేమైతే 500 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 20 మినిట్స్ ఉండొచ్చు, 20 రకాల హారతులు ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు చాలా సేవలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఫ్రీ దర్శనానికి 15 నిమిషాలు మాత్రమే కేటాయించారు. చాలా కమర్షియల్గా ఉంది అసలు టెంపుల్. అటు చూస్తున్నా తను చెప్తున్నా ఎలా ఎంట్రీ అవ్వాలి, లోపలికి వెళ్ళి ఆ స్టార్ లాగా వెళ్ళి మనం అక్కడ కూర్చోవాలి. తను ఎవరైతే టికెట్ బుక్ చేస్తారో తానే మమ్మల్ని తీసుకొని లోపల టెంపుల్, అమ్మవారి టెంపుల్, ఆ కౌంటర్, ఆ క్యూ లైన్ వరకు చూడండి ఇలా వెళ్ళాలి అనమాట. టెంపుల్ ఎంటర్ అయ్యి అలాగా. సో దర్శనం అయిన తర్వాత మీరు చూస్తున్నది అనమాట ఈ నైట్ టైము. పబ్లిక్ అయితే చాలా ఫుల్గా ఉన్నారు. లేడీస్ చూస్తున్నారు కదా, చాలామంది అమ్మవారి మాల వేసుకుని వచ్చిన వాళ్ళు. సో మేము 20 రకాల హారతులు అయితే తీసుకున్నాము. అక్కడ కూర్చొని 20 మినిట్స్. చాలా అద్భుతంగా ఉంది అమ్మవారు. ఈ టెంపుల్ అయితే ఫస్ట్ టైం అనమాట చూడడం. గోల్డెన్ టెంపుల్ లోపల వీడియో కెమెరా ఉంటే ఇంకా ఎంతో బాగుంటుంది అనిపించింది, అంత అద్భుతంగా ఉంది. ఇంకో పక్క ఏంటంటే కొంచెం కాస్ట్లీ టెంపుల్ అనిపిస్తుంది. సామాన్యులకు కొంచెం దూరంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఫ్రీ దర్శనం అంటే బాగా లేట్ చేస్తున్నారు. సో ఇది మెయిన్ గేటు. మన మెయిన్ గేట్ దగ్గర చూడండి వినాయకుడిని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అద్భుతంగా ఉన్నారనమాట స్వామివారు చూడడానికి. చూడండి ఇక్కడ ఎంట్రన్స్లో ఎంత బాగుందన్నమాట వినాయకుడిని. ఒక్క విషయం, మేము వెళ్ళిన 5 మంది మా మణికంఠ స్వామికి అయితే ఫ్రీగానే అలో చేశారనమాట. సో ఈ మెయిన్ గేట్ ద్వారా వెళ్ళి ఒక్కసారి ఒక క్లారిటీకి వద్దాము. సో ఈ మెయిన్ గేట్ నుంచి చూద్దాం ఒక్కసారి లోపల ఎలా ఉందో. అసలే అమ్మవారు స్వర్ణమయము. ఇంకా మీరు ఆ 20 రకాల హారతులు ఇచ్చినప్పుడు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. సో ఆ లెఫ్ట్ సైడ్ చూశారు కదా, అక్కడే మనం వెళ్ళేటప్పుడు ఎంట్రీ, ఇక్కడ రైట్ సైడ్ ఎగ్జిట్ అనమాట. చాలా ఆర్గనైజ్డ్గా అయితే చేస్తున్నారు. వచ్చేటప్పుడు అంతా షాపింగ్ కాంప్లెక్స్లోనే రావాల్సి ఉంటుంది. చాలా బాగా అనిపించింది నాకు. సో 20 నిమిషాలు 20 రకాల హారతులు అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది ప్రసాదం ఇచ్చారనమాట. డబ్బులను బట్టి ఇక్కడ సేవ అన్నమాట. ఆలయం చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు, అంత బాగుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో
వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.